హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ వల్లీ వ్లాగ్స్. ఇది నా ఫస్ట్ యూట్యూబ్ వీడియో. 2025లో శ్రీరామనవమి అయితే వచ్చేసింది. థమ్స్అప్ లేకుండా బిర్యానీ, ఉప్పు లేకుండా పప్పు, అలాగే బెల్లం పానకం లేకుండా శ్రీరామనవమి ఉంటుందా? అందుకే శ్రీరామనవమి సందర్భంగా ఈరోజు మనం అయితే బెల్లం పాకం చేసేద్దాం. అసలు శ్రీరామనవమి స్టోరీ ఏంటి? ఎందుకు ఎవ్రీ ఇయర్ నవమి రోజే జరుపుకుంటాము? ఎవరికైనా తెలుసా? విష్ణుమూర్తి అవతారాలలో రాముడిది 7వ అవతారం అంట. దశరథ మహారాజు పుత్రకామిష్టి యాగం చేయగా కౌశల్యదేవికి రాముల వారు నవమి రోజున జన్మిస్తారు. దీని సందర్భంగా శ్రీరామనవమి జరుపుకుంటారు. దీనికి ఇంకొక రీజన్ కూడా ఉంది. రావణాసురుని సంహరించి గెలుపు పొందినందుకు కూడా ఇదొక ఫెస్టివల్గా జరుపుకుంటారు. నేనైతే శ్రీరామనవమి రోజు రామకోటి రాయడం స్టార్ట్ చేద్దాం అనుకున్నా. గుడికి వెళ్ళి దర్శనం అయ్యాక రాయడం స్టార్ట్ చేశా. ఒక పేజీలో 8-10 బాక్సెస్ ఉన్నాయి. అది నాకు ఆల్మోస్ట్ 40 మినిట్స్ పట్టింది రాయడానికి. అది రాయడం అయ్యాక పానకం తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు కొనడానికి షాప్కి వెళ్ళా. పానకం చేయడానికి మెయిన్గా కావాల్సినవి బెల్లం, ఇలాచీ అండ్ మిరియాలు. ఫస్ట్ బెల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నా. ఇంకా త్వరగా మిక్స్ అవ్వడానికి ఇంకా చిన్నగా చాక్తో కట్ చేసా. 20 గ్రామ్స్ ఇలాచీ తీసుకుని మిక్సీ పట్టి పౌడర్లా రావడానికి ఫిల్టర్ చేశా. నేను పానకం చేస్తున్న తర్వాత రోజు కాబట్టి ముందే ప్యాకెట్లో వేసుకొని పెట్టుకున్నా. శ్రీరామనవమి సండే వచ్చింది కాబట్టి మండే రోజున మా క్లాస్మేట్స్ అందరూ కలిసి క్లాస్లోనే జరుపుకుందాం అనుకున్నాం. సో నేను చకచకా రెడీ అయిపోయి కాలేజీకి వెళ్ళిపోయా. ఇదే నా అవుట్ఫిట్. క్లాస్లో ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటెం తీసుకొచ్చారు. ఆవకాయ పచ్చడి, లడ్డు, పులిహోర, పాపడ్, హల్వా, కొబ్బరి పచ్చడి, బూరి, పరమాన్నం, దద్దోజనం. నేనైతే అన్నీ టేస్ట్ చేసా. చాలా బాగున్నాయి. ఒక్కొక్కరు ఎంత కష్టపడి చేశారో అనుకున్నా. ఫైనల్గా మన పానకం టేస్ట్ చేసా. చాలా బాగుంది పానకం కూడా. అందరూ ఎంత ఇష్టంగా తాగారు. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. ఫైనల్గా క్లాస్ అందరూ కలిసి భోజనం చేసాం. నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.